హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఏంటి అంటే సీతాఫలం జ్యూస్ అండి. సీతాఫలం జ్యూస్ చాలామందికి గింజలు ఎలా తీయాలో తెలియదన్నమాట. అలాగే గింజలు తీసి ఇంత ఈజీగా ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆనియన్ కటర్ చాలామందితో ఉంటుందన్నమాట. ఆ ఆనియన్ కటర్లో ఇది అంతా వేసేసి జస్ట్ అలా 2 టైమ్స్ అంటే చాలండి. గింజలు మొత్తం సపరేట్ అయిపోతాయి. గింజలు ఫ్రూట్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత మనం గింజలు ఒకటే బయటికి తీసేసి అది అంతా జ్యూస్ జార్లో వేసుకొని జ్యూస్ జార్లో వేసిన తర్వాత అందులో పాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా షుగర్ వేసిన తర్వాత షుగర్ ఆర్ జాగరీ పౌడర్ ఏదైనా వేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అలా సర్వ్ చేయడమే. సర్వ్ చేసిన తర్వాత నేనైతే షుగర్ లైట్గా వేసానండి, కొద్దిగా తేనె మిక్స్ చేశానండి. తేనె కావాలంటే మిక్సీ జార్లోనే మనం స్టార్టింగే వేసుకోవచ్చు. నేను పైన వేసాను. పైన వేసిన తర్వాత లైట్గా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో పైన గార్నిష్ కోసం వేస్తామండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టి తాగొచ్చండి. ఫ్రిడ్జ్లో పెడితే కొద్ది కూల్గా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.